చింతపండు ఫ్లోరైడ్ని తగ్గించడంతో పాటు స్త్రీల సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. నీళ్లలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే చింతపండు మనల్ని ప్రమాదకర వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? స్త్రీల కుసుమ వ్యాధులు, బహిష్ట సమయంలో వచ్చే నొప్పులకు చింతపండు పనిచేస్తుంది. ఎలాగా రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది? మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటే చింతపండుని వాడితే రిలీఫ్ వస్తుంది. అయితే దీని యాక్షన్ ఏమిటి? ఎందుకు ఫలితాన్ని చూపిస్తుంది? కీళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి చింత అనేది ఉపయోగపడుతుంది. అయితే చింతలో ఏ భాగం ఉపయోగపడుతుంది? చింతపండుని ఔషధంగా వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చింతపండు, దీని ఆరోగ్య రహస్యాలు. ప్రకృతి ఒడిలో దాగిన అద్భుతమైన వృక్షాలలో చింత అనేది ఒకటి. ఇది కేవలం మన ఆహారంలో ఒక రుచికరమైన భాగంగా మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపించే ఒక ఔషధి కూడా. చింత చెట్టుని ఆయుర్వేదంలో దశాబ్దాల నుంచి వాడుతూనే ఉన్నాం. శతాబ్దాల నుంచి ఇది వాడుకలో ఉంది. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో చింతిడీకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీనికి శరీరంలో వాతాన్ని, కఫదోషాన్ని తగ్గించే గుణం ఉంది. ట్రెడిషనల్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్లో ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి, శరీరానికి చలవని ఇవ్వటానికి, జ్వరాన్ని తగ్గించడానికి, పుండని మాన్పటానికి వాడుతూ ఉంటాం. అయితే చింత గురించి నిజానికి తెలియని భారతీయులు ఉండరు. కానీ ట్రాజడీ ఏమిటంటే యంగ్స్టర్స్కి చింత చెట్టు ఎలా ఉంటుందనేది కూడా ఐడియా లేకుండా అయిపోయింది. ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. ఈ మొక్కని బొటానికల్గా దీని శాస్త్రీయ నామం ఏంటంటే టామరిండస్ ఇండికా, అంటే ఇండియాకి మాత్రమే ప్రత్యేకమైంది అని. దీన్ని సాధారణంగా చింత చెట్టు అన్నటువంటి తెలుగు పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే చీమ చింత వేరు, చింత వేరు. ఈ చింత చెట్టు 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఒక పెద్ద వృక్షం. దీని పత్రకాలు స్పెసిఫిక్గా ఉంటాయి, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. పువ్వులు మంచి కలర్లో, పసుపు రంగులో, ఎర్రటి చారలతోటి గుత్తుల్లాగా పోస్తాయి. దీని పండ్లు దాదాపు ఆ కొడవల్లాగా వంగి ఉంటాయి. చింతకాయలు పండితే అప్పుడు చింతపండు కింద మారతాయి. చింతపండు పుల్లగా, తర్వాత మళ్ళీ మధురంగా, పొగరుగా, ఇలా రకరకాల టేస్టుల్లో ఉంటూ ఉంటుంది. ఈ చింత చెట్టు ఉష్ణమండల ప్రాంతాలలో విస్తారంగా పెరుగుతుంది. భారతదేశం అంతటా, ఆఫ్రికా, అలాగే ఆగ్నేషియా అలాంటి అనేక దేశాల్లో దీన్ని మనం చూడొచ్చు. చింత చెట్టులో ప్రధానంగా దాని పండు, గింజలు, ఆకులు, బెరడు ఇవన్నీ కూడా ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అయితే చింత తోటి ఎలాంటి ఔషధ ప్రయోజనాలు ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. మెడిసినల్ యూజెస్ చాలా అమేజింగ్గా ఉంటాయి. చింతపండు ముఖ్యంగా ఫ్లోరైడ్ విష ప్రభావాన్ని తగ్గిస్తుంది, మహిళల కుసుమ వ్యాధులని అరికడుతుంది, మలబద్ధకం నుంచి రిలీఫ్నిస్తుంది, కీళ్ళ నొప్పులు నుంచి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది, రక్తశుద్ధి లాంటి అనేక యాక్షన్స్ దీనికి ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఈ సమస్యలలో చింతపండుని ఎలా వాడాలి, చింతను ఎలా వాడాలి అనేది వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫ్లోరైడ్ విష ప్రభావం గురించి. ఫ్లోరైడ్ టాక్సిటీ ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉంది. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఎముకలు బలహీనపడతాయి, ఆ పళ్ళు ఏమో పసుపు రంగులోకి మారుతాయి, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి, ఇలాంటి సమస్యలు వస్తాయి. దీన్ని ఫ్లోరోసిస్ అనే పేరుతో పిలుస్తారు. కారణాల విషయానికి వస్తే భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సహజంగా ఉండటం ఒకటి, పరిశ్రమల వ్యర్థాలు ఒకటి, కొన్ని రకాల మందులను వాడటం ఒకటి, ఇవన్నీ కూడా ఫ్లోరైడ్ విష ప్రభావానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆహారంలో చింతపండు పులుసు, చింతపండు చారు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే చింతపండులో ఫ్లోరైడ్ని శరీరం నుంచి తొలగించేటటువంటి డీఫ్లోరిడేషన్ గుణాలు ఉన్నాయని ఈ మధ్య పరిశోధనలో తేలింది. చింతపండులో ఉండేటటువంటి పీచు, ఇతర పోషకాలు ఫ్లోరైడ్ని బంధించేసేసి మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి. ఇంకొక సమస్య మహిళలను ఇబ్బంది పెట్టేది ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్, స్త్రీల కుసుమ వ్యాధులు. ఈ స్త్రీల మెన్స్ట్రువల్ డిజార్డర్స్లో క్రమరహితమైనటువంటి పీరియడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఎప్పుడు పీరియడ్ వస్తుందో తెలియనట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అధిక రక్తస్రావం, పొత్తి కడుపులో నొప్పి, బలహీనత ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటి మెన్స్ట్రువల్ డిజార్డర్స్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు చింత గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకొని 2 గ్రాముల మోతాదుగా బియ్యం కడుగు నీళ్లతోటి రోజుకి 2 సార్లు తీసుకుంటే ఈ స్త్రీల కుసుమ వ్యాధులు తగ్గుతాయి. ఎందుకంటే చింత గింజలకి హార్మోన్ల అసమతుల్యతని సరిచేసే గుణాలు ఉన్నాయి. ఇవి గర్భాశయపు పనితీరుని మెరుగుపరుస్తూ బహిష్క్రమాన్ని నియంత్రిస్తాయి. ఇంకొక ప్రాబ్లము, చిన్న పెద్ద అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మలబద్ధకం, కాన్స్టిపేషన్. మలబద్ధకంలో మల విసర్జన కష్టంగా అలాగే క్రమరహితంగా ఉంటుంది. పొట్ట ఉబ్బరింపు, కడుపు నొప్పి లాంటి లక్షణాలు అనుబంధంగా కనిపిస్తాయి. కారణాల విషయానికి వస్తే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండటం, తగినంత నీళ్లు తాగకపోవటం, శారీరక శ్రమ లేకపోవటం ఇవన్నీ మలబద్ధకానికి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట చింతపండును నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని తాగితే మలబద్ధకం సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే దానికి ఆ నేచర్ ఉంది. చింతపండు గుజ్జులో ఈ గుజ్జుని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే చింతపండులోనేమో హై ఫైబర్ ఉంటుంది, ఇది పేగుల కదలికని ఇంప్రూవ్ చేస్తుంది. దీనికి విరేచనకర నేచర్ కూడా ఉంటుంది, అంటే లాక్జేటివ్ గుణం కూడా బై నేచరే ఉంటుంది. ఇంకొక ప్రాబ్లము ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. అయితే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కీళ్ళ నొప్పితో పాటు వాపు ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, బిగుసుపోవడంతో పాటు కదలికలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే వయసు పెరగటం, గాయాలు, వాపులు, ఆర్థరైటిస్, ఓవర్గా బరువు ఉండటం లాంటివన్నీ కూడా కీళ్ళ నొప్పులకి కారణాల కింద ఉంటాయి. ఇలాంటప్పుడు ఇక్కడ చింత ఆకులు ఉపయోగపడతాయి. చింతపండు మామూలుగా దాంట్లో ఉండే టార్టారిక్ యాసిడ్ వల్ల కొంతమందిలో నొప్పులను ఎక్కువ చేస్తుంది, కానీ ఆకుల కషాయం నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. చింత ఆకుల కషాయాన్ని 50 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తాగితే కీళ్ళ నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే చింత ఆకులకి వాపును తగ్గించేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని కీళ్ళ వాపును తగ్గిస్తుంది పరిశోధనలో తేలింది. ఇంకొక మేజర్ యూజు ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఒక మంచి బ్లడ్ ప్యూరిఫైయర్ కింద పనిచేస్తుంది. రక్తం అపరిశుభ్రంగా ఉండటం అంటే ఏమిటి అంటే రకరకాల సమస్యలు దాంట్లో చేరటం. ఇలాంటప్పుడు చర్మ వ్యాధులు, అలసట, బలహీనత లాంటి సమస్యలు రావచ్చు. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే అపరిశుభ్రమైనటువంటి ఆహారం, అలాగే అపరిశుభ్రమైన నీళ్లు తాగటం, కాలుష్యం, జీవక్రియ మందగించడం అన్నీ కూడా ఈ రక్తం తాలూకు సమస్యని సృష్టిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చింతపండు గుజ్జుని ఆహారంలో బాగా చేసుకుంటే, చింతపండు రసాన్ని తాగుతూ ఉంటే ఇది రక్తశుద్ధికి సహాయపడుతుంది. ఎందుకంటే చింతపండు రక్తాన్ని శుద్ధి చేసేటువంటి బ్లడ్ ప్యూరిఫైయింగ్ యాక్షన్ కలిగి ఉంటుందని తేలింది. ఇది శరీరం నుంచి విష పదార్థాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇదే సందర్భంగా దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. చింతపండుని ఎక్కువ మోతాదులో వాడటం వల్ల శరీరంలో వేడి పెరగటం, గొంతులో మంట లాంటి దుష్ప్రభావాలు రావచ్చు. దీన్ని సరైన మోతాదులో వాడటం ముఖ్యం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు. అలాగే ఏ ఆరోగ్య సమస్యకైనా చికిత్స కోసం చింతపండును ఉపయోగించాలనుకుంటే ముందు వైద్య సలహా తీసుకోవడం అనేది ముఖ్యం. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. చింతపండు కేవలం ఒక పుల్లటి రుచినిచ్చేటువంటి పదార్థం కాదు, ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించే ఒక అద్భుతమైన ఔషధి. దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం ద్వారా మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ప్రకృతి అందించిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని మనం అలవర్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఏ ఆరోగ్య సమస్యకైనా సరైన వైద్య సలహా తీసుకోవడం అనేది ఎప్పుడూ శ్రేయస్కరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు చింతపండును కానీ చింతలో ఏదైనా భాగాన్ని కానీ కేవలం వంట కోసం మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వాడారా, ఏదైనా సమస్యను తగ్గించుకోగలిగారా, మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్
కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.